హాయ్. హలో. గుడ్ మార్నింగ్. ఇక్కడ నాకొక చిన్న ఎంట్రీ అయితే కనిపించింది. నేను తీసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కోటక్ మహేంద్ర బ్యాంక్. రైట్. కొంత ఎర్లీ ఎంట్రీ అనే చెప్పుకోవచ్చు. టార్గెట్ అయితే 413గా ఉంచుకుంటున్నాను. ఇది రైట్. ఒక చిన్న ఎస్ఎల్‌తో నాకు ఇక్కడే ప్రెజెంట్‌గా ఎంట్రీ అయితే దొరికింది. నేను తీసుకుంటున్నాను. హోప్ ద ట్రేడ్ విల్ గో ఫైన్. అండ్ ఇది నా ఎస్ఎల్ 424. జస్ట్ ఒక ₹2 పడే ఎస్ఎల్. చూసుకోవచ్చు. ఆర్ఆర్ అయితే చాలా బెస్ట్‌గా ఉంది. And let's see how the trade will go. సో, నా ఎస్ఎల్ అయితే ట్రిగ్గర్ అయింది ఆల్రెడీ. కానీ ఇక్కడ చార్ట్‌లో కనిపించట్లేదు. రైట్. ఇక్కడ కూడా వచ్చింది. సో, ఒక చిన్న ఎస్ఎల్‌తో ఈ ట్రేడ్‌నయితే నేను ఎగ్జిక్యూట్ చేశాను. వితౌట్ ఎనీ కన్ఫర్మేషన్. బట్ ఒకవేళ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి ఉంటే నాకింత మంచి ఆర్ఆర్ అయితే దొరకదు. దట్ ఈస్ ద లాజిక్. అండ్ నో ఇష్యూ. కానీ నేను బేరిష్‌గానే ఉన్నాను. కోటాక్ మహేంద్ర బ్యాంక్‌లో. నేనైతే సీఈ వైపుగా పొజిషన్ అయితే ఏం బిల్డ్ చేయలేదు. అండ్ లెట్స్ సీ ఒకవేళ బుల్లిష్‌గానే కంటిన్యూ అయితే నేనైతే ఈరోజు ఏం ట్రేడ్ అయితే తీసుకోను కోటాక్ మహేంద్ర బ్యాంక్‌లో. దట్స్ ఆల్ ఫర్ ద డే. థాంక్ యూ. సో, మీరు చూస్తున్నారు ద సేమ్ కోటాక్ మహేంద్ర బ్యాంక్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. సో, నాకొక ఎంట్రీ దొరికిందిక్కడ. సో, నేను బేరిష్‌గా ఉన్నాను కాబట్టి దిస్ ఈస్ ద లాస్ట్ ట్రేడ్ ఫర్ ద డే. ఇంక ఇంతకు మించి ఛాన్స్ అయితే లేదు. ఎంట్రీ అయితే ఆల్రెడీ అయింది. మీరు చూడొచ్చు 923.80లో నా ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది. నా ఎస్ఎల్ 425లో ఉంది. 425.10 బట్ 50కి నేను అడ్జస్ట్ చేస్తున్నాను. కొంత బఫర్. And let's check how the trade will go. And this is going to be the last trade for the day. Let's see how this works.
నేను వర్క్‌లో ఉన్నాను చూసుకోలేదండి. చాలా వీడియో అయితే స్కిప్ అయిపోయింది. పాజ్ అయిపోయింది. అండ్ దాదాపుగా ఇప్పుడైతే 419లో మార్కెట్ రన్ అవుతుంది. మన టార్గెట్ వైపుగా. అండ్ లెట్స్ సీ. మళ్ళీ స్కిప్ అయిపోయింది. నేను చూడలేదు. వర్క్‌లో ఉన్నాను. ఇక్కడి దాకా టార్గెట్ అనుకున్నాను కదా! ఇక్కడే నేను స్క్వేర్ ఆఫ్ చేసేసాను. అండ్ బికాస్ మార్కెట్ అయితే ట్రెండ్ చేంజ్ అవుతున్నట్టుగా నాకు అనిపించింది. అందుకని నేను ఇక్కడితో మార్కెట్‌లో మొత్తం క్వాంటిటీని నేను బుక్ చేసేసాను. ఎట్ 419 చూడొచ్చు ఆర్ఆర్ దాదాపుగా 1:4గా ఉంది. నో ఇష్యూ. ఇంకా పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేశాను టార్గెట్ అయితే. బట్ ఇట్స్ ఓకే. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థాంక్ యూ. మీకు లాజిక్ కావాలి అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో లాజిక్ అని టైప్ చేయండి. ఖచ్చితంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ.